పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? యావరేజ్ ఉందమ్మా. ఎందుకు యావరేజ్ అనుకుంటున్నారు? కొన్నిటి మీద బాగుంది, కొన్నిటి మీద బాగోలేదు. ఎవరి పైన బాగుంది అంటారు, ఎవరి పైన బాగాలేదు అంటారు? ఏమని చెప్పాలి, ప్రెసెంట్ గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చాడు కదా మనకి, రైతు బంధు, రైతు ఉచిత పథకాలు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండి, ఏమిటికమ్మా ఎవరికి ఉపయోగం మీరే చెప్పాలి. వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిలకి వేస్ట్ కదా, అంతకుముందు లేదా? అంతకుముందు వాళ్ళు కట్టుకోలేరా? మీరు ఉచిత పథకం పెట్టండి, 60 అబోవ్ వాళ్ళకి పెట్టండి, 10 బిఫోర్ వాళ్ళకి పెట్టండి. వాళ్ళకు ఉపయోగం, వీళ్ళకేం ఉపయోగం చెప్పండి? వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎంతకు ముందు కట్టుకున్నారు, ఇప్పుడు కూడా కట్టుకోగలుగుతారు. ఎవరికి లాభం అది చెప్పండి. అంటే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈయన హయాంలో మనకి పథకాలతో పాటు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు. హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? హైడ్రా ఉపయోగం ఉంది, కానీ అందరు సపోర్ట్ కావాలి దానికి. ఎటువంటి ఉపయోగం ఉందనుకుంటున్నారు? ఉపయోగం ఏంటంటే చెరువులన్నీ కబ్జా పెట్టేసిర్రు 30 years బ్యాక్ నుంచి. అందరు ఇప్పుడు వచ్చి వీళ్ళు అంటూ ఉంటున్నారు. దానికి అందరు సపోర్ట్ ఉండాలి కదమ్మా. అన్ని పార్టీల సపోర్ట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అలా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన చూసారు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా చాలానే ఉంది. ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? అది రియల్ ఎస్టేట్ పరంగా ఆయన పరిపాలన బాగుంది, కానీ ఆయన కొద్దిగా మూర్ఖత్వం ద్వారా పోయిండు ఆయన, అంతే, వేరే